అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపరచుకోవాలి. పండించే రైతుకి నైపుణ్యత ఉంటే సరిపోదు, పొలంలో కూడా సారం ఉండాలి. వ్యవసాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రైతుకి చాలా నైపుణ్యత ఉన్నదండి. రైతుకి చాలా నైపుణ్యత ఉంటే సరిపోదు, పొలము కూడా సారవంతమైన భూమై ఉండాలి. చెప్పే సేవకుడు గొప్పగా చెబితే సరిపోదు. ఎవరైతే వాక్యం వింటున్నారో వాక్యము వింటున్నవారు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని దేవుని యొక్క వాక్కు కొరకు మీ హృదయం అనే భూమిని సిద్ధపరచుకోవాలి. అప్పుడే వాక్యం అనే పంటను మనము చక్కగా కోయగలము. విత్తనము బాగుంటే సరిపోదు, భూమి సారవంతమైన స్థితిలో ఉండాలి. ప్రియమైన దేవుని మాట. అందుకే ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా విశ్వాసుల్లో మార్పు రాకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సేవకులుగా గొప్ప గొప్ప మంచి నాణ్యత కలిగిన విత్తనాలు అయితే విత్తుతున్నారు, కానీ భూమిలో సారము లేకపోవడం వల్ల, విశ్వాసములో వాక్యము వినడానికి ఓపిక లేకపోవడం వలన, వాక్యము మీద శ్రద్ధ కంటే ఈ సంఘానికి వెలుపల, ఆరాధనకు వెలుపల, వాక్యమునకు వెలుపల లోకములో జరుగుతున్న వాటి మీద అధికమైన శ్రద్ధ నిలపడం వల్ల హృదయాల్లో వాక్యము ఫలించడం లేదట. అందుకే మన జీవితాల్లో కేవలము సేవకుడు గొప్పగా ప్రసంగాలు చేస్తే సరిపోదు, ఒక రైతు మంచి విత్తనాలు విత్తితే సరిపోదు, కానీ భూమిగా పిలువబడుతున్న విశ్వాసులు కూడా తమ హృదయాలను సారవంతమైన, ఏదైతే సేవకులు వాక్యాన్ని విత్తుతున్నారో ఆ విత్తనాలు పండేలా తమ హృదయాలని సిద్ధపరుచుకుని దేవుని యొక్క సన్నిధికి రావలసిన అవసరత ఎంతో ఉన్నదనే సత్యాన్ని క్రైస్తవ ప్రపంచము, సంఘము గమనించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఈరోజు సత్యాన్ని ప్రకటించగలిగిన సేవకులు అనేకమైన ప్రాంతాల్లో చాలామంది సేవకులు సంఘాలను ఉద్దేశించి, క్రైస్తవులను ఉద్దేశించి చాలా ఖండితముగా, కరాఖండిగా ఇలా బ్రతికితేనే మీకు నిత్య జీవమని చాలా గట్టిగా వాక్యాన్ని అయితే ప్రకటించగలుగుతున్నారు. కానీ ఆ వాక్యం విన్న తర్వాత అరే ఈరోజు వాక్యం భలే ఉన్నదే అని సేవకుడికి వచ్చి వాక్యం బాగుందని చెప్పేసి వెళ్ళిపోయి సంఘం నుంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారి జీవితాల్లో తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నారు. కానీ ఆ వాక్యాన్ని హృదయంలో, ఆ వాక్యము, ఆ విత్తనము పంట పండేలా, ఆ ఫలమును వారు పొందుకునేలా తమ జీవితాలను, తమ హృదయాల్ని మార్చుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వారు. అందుకే మరలా చెబుతున్నాను, రైతుకి నైపుణ్యత ఉంటే సరిపోదు, భూమికి కూడా సారం ఉండాలి. చెప్పే సేవకుడు గొప్ప గొప్ప ప్రసంగాలు సిద్ధపరచుకుని చెబితే సరిపోదు, వింటున్న విశ్వాసులు కూడా తమ హృదయాల్ని సారము చేసుకుని శ్రద్ధ కలిగి చెప్పబడుతున్న ప్రతి లేఖనాన్ని కూడా తమ హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడే పంట బాగా పండుతుంది, విశ్వాస ఫలాలు కూడా, ఆత్మ ఫలాలు కూడా మన జీవితంలో చక్కగా ఫలిస్తాయనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. గత వారము మనము శ్రమ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకున్నాం. మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న శ్రమలు ఏవైతే ఉన్నవో ఆ శ్రమలను మనము ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మనము మారిస్తే శ్రమ ద్వారా మనకు మేలు కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు ఘనత కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు అభివృద్ధి కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు ఓర్పు కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు విధేయత కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు పరిపూర్ణత కలుగుతుంది, శ్రమ ద్వారా మనకు కృప కలుగుతుంది. తద్వారా మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోనికి మనము కొనసాగగలమని అనేకమైన ఉదాహరణలతో
గత వారం మనము చక్కగా శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మార్చాలనే సత్యాన్ని మనము వాక్యము ద్వారా మనం గమనించగలిగాం. ఈరోజు కూడా శ్రమలను గురించే వాక్యాన్ని విందాం. ఈ మాటలు వింటున్నవో కేవలము పరిచర్య చేయాలనే ఉద్దేశము కలిగిన సేవకులకు మాత్రమే కాదు, కానీ ఎందరైతే రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డారో వారందరినీ ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఈ మాటలు కేవలము సేవకుల దృష్టిలో పెట్టుకుని చెబుతున్న మాటలు మాత్రమే కాదు, కానీ విశ్వాసులుగా సంఘాల్లో ఉన్న క్రైస్తవులను కూడా బలముగా దృష్టిలో పెట్టుకుని చెప్పబడుతున్న మాటలు కాబట్టి అత్యంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. శ్రమ ఎవరికి వస్తుంది? శ్రమ ఎవరికి సంభవిస్తున్నది? భక్తులకా, భక్తిహీనులకా అంటే బైబిల్ క్రమంగా ఖచ్చితమైన స్థిరత్వం కలిగి చెబుతున్నది భక్తులకే ఖచ్చితంగా శ్రమలు సంభవిస్తాయి. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. వెరీ క్లియర్. ఈ వచనాన్ని మనం పెద్దగా వివరించుకోవాల్సిన అవసరత కూడా లేదు. చక్కటి అర్థవంతమైన భాషలో దేవుడు మనకు రాయించాడు. యేసుక్రీస్తునందు మీ భక్తి మీరు బాగుండాలని మీరు కోరుకుంటే, క్రీస్తులో మీ భక్తి బాగుండాలని మీరు ఆశ కలిగినట్లయితే ఖచ్చితంగా మీ జీవితానికి శ్రమలు వస్తాయి అని వాక్యం చెబుతున్నది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే భక్తిలో ఉంటారో, మీ భక్తి బాగుంటుందో, మీ భక్తి అభివృద్ధి చెందుతుందో ఖచ్చితంగా మీ జీవితాలకి శ్రమ వస్తుంది. శ్రమ రావట్లేదు అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? నా భక్తి సరిగ్గా లేదు. శ్రమలు ఎవరికి వస్తాయంటే భక్తులకే అత్యధికమైన శ్రమలు వస్తాయి. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకడానికి జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకోవడానికి, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి తమ్మును తాము ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో, యేసుక్రీస్తుకు తమ జీవితాలను అప్పగించుకుంటారో వారు ఖచ్చితంగా శ్రమ అనుభవిస్తారని లేఖనం చెబుతుంది. కానీ ఈ వాక్యము చాలామంది సేవకులకి అర్థం కావట్లేదు అనాలో, లేదంటే బైబిల్లోని వాక్యాలను చదవరో, మరి బైబిల్లోని వాక్యాన్ని అర్థం చేసుకోరో తెలియదు. కానీ ఎవరైనా సరే మాకు చాలా శ్రమలున్నాయి పాస్టర్ గారు అనగానే శ్రమ తొలగిపోవును గాక, శ్రమ తొలగిపోవును గాక, శ్రమ పోవును గాక అని ప్రార్థన చేస్తారు. చూడండి, శ్రమ పోవును గాక అని ప్రార్థన చేస్తున్నారని అంటే శ్రమ తర్వాత దేవుడు ఏదైతే దీవెన ఇవ్వబోతున్నాడో, ఏదైతే ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో ఆశీర్వాదం కూడా తొలగిపోవును గాక అని వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే శ్రమ తొలగిపోవును గాక అని ఏనాడు కూడా ప్రార్థన చేయదు. ఎందుకంటే వాక్యం చెబుతున్నది క్రీస్తులో నీ భక్తి బాగుంటే ఖచ్చితంగా మీరు హింసలు అనుభవిస్తారు, ఖచ్చితంగా మీరు శ్రమలను అనుభవిస్తారు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? పౌలు భక్తులు చెబుతున్నారు. ఎవరికి చెబుతున్నాడు? తిమోతి గారికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? తిమోతి, ఈరోజు అనేక మందిని యేసుక్రీస్తుని ఎలా నమ్ముకుంటారో తెలుసా? చెప్పు పౌలా అంటే, పౌలు అంటున్నాడు, ఇదిగో దేవా ఇల్లు ఇస్తానన్నావుగా అందుకే నమ్ముకున్నాను, పొలాన్ని ఇస్తానన్నావుగా అందుకే నమ్ముకున్నాను, ఆరోగ్యాన్ని ఇస్తానన్నావుగా అందుకే నమ్ముకున్నాను, కారు ఇస్తానన్నావుగా అందుకే నమ్ముకున్నాను, ఫారెన్ పంపిస్తానన్నావుగా అందుకే నమ్ముకున్నాను, దయ్యాలను వల్లగొట్టావుగా అందుకే నమ్ముకున్నాను. ఈరోజు అనేక మంది వారి జీవితాలు, వారి సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అని అంటే, ఇదిగో లోక సంబంధమైన అనేక రకాల ఆశీర్వాదాలను పొందుకోవడానికే యేసుక్రీస్తుని అనేక మంది నమ్ముకున్నారు. కానీ ఓ సేవకుడా, ఓ దైవజనుడా, నీవైతే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావో చెప్పనా? దగ్గరగా 15 సంవత్సరాల పాటు నన్ను చూశావు, నాతో తిరిగావు, నా దగ్గర ఉన్నావు, నా శ్రమ చూశావు, నా బాధలు చూశావు. మీరు 10వ వచనం చూస్తే, 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. నీవు నన్ను వెంబడించడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, నా యొక్క సాక్ష్యము నీవు చూసావు,
నా సాక్ష్యాన్ని చూసావు. ఒక సేవకుడు ఎన్ని కష్టాలు పడతావో ప్రతి కష్టాన్ని నేను పడితే నువ్వు చూసావు. అంత్యకులు కొట్టారు నన్ను, ఇకొనీళ్ళు కొట్టారు నన్ను, లుస్త్ర అనే ప్రాంతంలో నన్ను కొట్టారు. నన్ను ఎందుకు కొట్టారు అంటే, నా మీద ఎందుకు రాళ్ళు పడ్డాయంటే, నేను సువార్త చెప్పడమును బట్టి. నేను వీధి వీధి తిరిగి, గ్రామం గ్రామం తిరిగి, అనేకమైన దేశాలు తిరిగి, అనేకమైన పట్టణాలు తిరిగి, అన్ని జనులకు స్వజనులకు అనేక మందికి నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటే, అనేక మంది నేను ఎక్కడికి వెళుతున్నాను రాళ్లతో కొట్టేస్తూ ఉంటే, ఆ దెబ్బలను నువ్వు చూసి నన్ను వెంబడించావు. ఏది భక్తి? ఏది భక్తి? ఈ లోకములో ఇదిగో ఆ పాస్టర్ అలా అభివృద్ధి చెందాడు కాబట్టి, ఆ పాస్టర్కి ఇంతకుముందు ఏమీ లేదు. ఒకప్పుడు గుడిసెలో ఉండేవాడు, ఒకప్పుడు చిన్న సైకిల్ మీద తిరిగేవాడు. కానీ ఈరోజు పెద్ద బిల్డింగ్ వచ్చేసింది, పెద్ద చర్చి కట్టేసుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కార్లు కొనుక్కున్నాడు, లగ్జరీగా ఉన్నాడు. ఇదిగో దేవుడు అతను దీవించాడు కాబట్టి నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, నేను కూడా సేవ చేయాలని అనేక మంది బయలుదేరిపోతున్నారు. కానీ పౌలుని తిమోతి ఎందుకు వెంబడించాడట? పౌలు యొక్క ఉపద్రవాలను, పౌలు యొక్క శ్రమలను చూసి ఇదే నిజమైన భక్తని పౌలుని తిమోతి వెంబడించి భక్తిలో ముందుకు కొనసాగుతున్న తిమోతి గారికి పత్రిక రాయబడింది. ఓ తిమోతి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఏమాత్రము కూడా అధైర్యపడకు. ఎప్పుడైతే మనము వాక్యం యొక్క మార్గములో మనం ప్రయాణం చేస్తున్నామో మనము లోకానికి మనము వ్యతిరేకంగా ఉంటాం. ఎప్పుడైతే మనము వాక్యాన్ని పాటిస్తామో, వాక్యానుసారంగా మనం జీవిస్తామో లోకము మనలను ద్వేషిస్తుంది. అందుకే లోకము ద్వేషిస్తున్నప్పుడు నువ్వేమాత్రము కూడా ఆశ్చర్యపడకు. యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాతాను లోకము ద్వేషించింది. యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాతాను లోకము శ్రమ పెట్టింది. యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాతాను ప్రపంచము ఆయనను బాధ పెట్టింది. ఆయన్ని రకరకాలుగా ఆయన్ని టార్చర్ చేసి ఆయన సిలువలో చంపేసింది. కాబట్టి ఆయనకే శ్రమలు తప్పలేదు. కాబట్టి నీకేదో శ్రమ సంభవిస్తే నీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు. క్రీస్తు యేసు నందు నీవు బ్రతకాలని నీవు నిశ్చయము తీసుకున్న భక్తుడవైతే నీకు ఖచ్చితంగా దీవెన కంటే ముందు, పరలోకం కంటే ముందు నీ జీవితానికి దేవుడు హింస కలుగుతుంది. దేవుడు ఆ హింసను నీకు అనుమతినిస్తాడు. సాతాను నిన్ను అనేక రకాలుగా శోధిస్తాడు. నీ సొంత స్వజనులే నీ మీద రాళ్ళు రువ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. రాళ్ళంటే రాళ్లే కాదు, రాళ్ల లాంటి పదునైన మాటలతో కూడా నిన్ను గాయపరుస్తారు. నీవు విశ్వాసంలో ఏమాత్రం కూడా చల్లారిపోవద్దు. ఈరోజు మనిషికి ఎవరైనా సరే ఏదైనా మాట అంటే వెంటనే బలహీనం అయిపోతాడు. చూడండి, చాలా నీరసించిపోతాడు. తన ఇంట్రెస్ట్ అంతా దేవుని మీద కోల్పోతాడు. నేను దేవుణ్ణి ఇంత నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఎందుకు కాపాడట్లేదు అనుకుంటాడు. అని వాక్యం చెబుతున్నది తన కుమారుడే శ్రమల నుండి ఆయన తప్పించబడలేదు. శ్రమలలో నుండి శ్రమ ద్వారా తన జీవితాన్ని యేసుక్రీస్తు వారు ముగించినట్లుగా లేఖనాలు మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే లోకము మనల్ని ఎప్పుడు కూడా ద్వేషిస్తుంది. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని వెంబడిస్తామో నా నిమిత్తము నీ వాళ్ళందరూ నిన్ను ద్వేషించే రోజు రాబోతుందని ప్రభు చెప్పేశాడు. నీ తల్లిదండ్రులు ద్వేషించవచ్చు, నీ బిడ్డలు ద్వేషించవచ్చు, అన్నదమ్ములు ద్వేషించవచ్చు, నీ తోబుట్టులు ద్వేషించవచ్చు, నీ భర్త, నీ భార్య. నీవు నా వాక్యానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నప్పుడు నీ సొంత వారే నిన్ను ద్వేషిస్తారు. కాబట్టి నీవేమాత్రము కూడా అధైర్యపడకని వాక్యం సెలవిస్తున్న మాట ప్రియులారా. విచిత్రం ఏంటంటే ఈరోజు అనేక మంది వాక్యాన్ని చదవరు, అనేక మంది వాక్యాన్ని వినరు. సేవకుడు ఏదో చక్కగా దాన్ని సిద్ధపరచుకుని 1 గంట ప్రసంగము తన బిడ్డలకు, విశ్వాసులకు వాక్యాన్ని బోధించాలి, సంఘస్థులకు వాక్యాన్ని బోధించాలని ఎంతో ఆసక్తిగా వస్తాడు. తర్వాత సంఘం ఎలా ఉంటుంది చెప్పనా? ఏమింటావులే వాక్యము, ఎప్పుడు అదే వాక్యము కదా, తొందరగా అయిపోతే వెళ్ళిపోదామని టైం చూస్తూ ఉంటారు చాలామంది. కొంచెము నీరసించిపోయిన ముఖాలు పెడుతూ ఉంటారు, వాక్యం వినడానికి ఇష్టం లేనట్లుగా. ఆ ముఖాలు చూసి సేవకులు కూడా తొందరగా ముగించేద్దామా అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము
18, 19 వచనాలు చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్తలోని 15వ అధ్యాయము 19, 18 వచనాలు చూద్దాం. 18వ వచనం చూద్దాం. లోకము మిమ్మల్ని ద్వేషించడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకములో ఉన్న మీ వారు ఎవరైనా సరే, లోకములో ఉన్న మీ వారు కానివారు, మీ స్వజనులైనా అన్యజనులైనా, మీ వారైనా మీ వారు కానివారైనా ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే మీరేదో బాధపడిపోకండి. మిమ్మల్ని ద్వేషించడం కంటే ముందు మీరు నమ్ముకున్న ప్రభువుని వారు ద్వేషిస్తున్నారు కాబట్టి మీ భావజాలము, మీ వాక్యానుసారమైన నడక వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు సాతాను సంబంధులు, వారు అవిధేయులు, వారు దుష్టత్వములో ఉన్నారు. ఎందుకంటే ఆ లోకము సాతాను ప్రపంచం, అది వారు సాతాను ప్రపంచం కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు. మిమ్మల్ని ద్వేషించడం కంటే మీరు నమ్ముకున్న ప్రభువుని మీకంటే ముందుగా వారు ద్వేషిస్తున్నారు కాబట్టి మీరేమాత్రము కూడా అధైర్యపడకండి. తర్వాత మాట చూద్దాం. 19వ వచనం చూస్తే, మీరు లోక సంబంధిని ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచోతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. వాక్యము తెలియని వాడే అవతల వారిని శ్రమ పెడతా ఉంటారు. వాక్యము తెలియని వారే అవతల వారిని బాధపరుస్తూ ఉంటారు. వాక్యమును తెలియని వారే, వాక్యానుసారంగా బ్రతకని వారే తమ వారిని నిరంతరము కూడా బాధ పెడుతూనే ఉంటారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా అనేక రకాల కొట్లాట్లు, అనేక రకాల గొడవలు, అనేక రకాల కలహాలు. ఎందుకు అంటే మన కుటుంబంలో వాక్యానుసారమైన నడిపింపులో మనం నడవగలుగుతున్నామా? అందుకే వాక్యముల్లో ఎవరైతే వెళుతున్నారో మీరు వాక్యములోనే వెళ్ళండి. భార్య వ్యతిరేకించినా, భర్త వ్యతిరేకించినా, పిల్లలు వ్యతిరేకించినా, తల్లిదండ్రులు వ్యతిరేకించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ద్వేషించినా సరే వాక్యాన్ని పాటించడం మాత్రం, వాక్యానుసారంగా నడవడం మాత్రము మీరేమాత్రము కూడా కోల్పోకండి. వాక్యానుసారంగానే బ్రతకండి. ఎందుకంటే మీకు పరలోకాన్ని కట్టబెట్టేది, మీకు పరలోకాన్ని సిద్ధపరిచింది, మీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నది మీ భార్య కాదు, భర్త కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, స్నేహితులు కాదు, ఎవరు కాదు. మీకు పరలోకాన్ని కట్టబెట్టేది దేవుడే. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా సరే వాక్యానుసారంగా మీ జీవితాన్ని మీరు కొనసాగించాలి. శ్రమను అనుభవించండి, శ్రమను అనుభవించండి, దుఃఖపడండి, బాధపడండి, ఏడవండి, కన్నీరు కార్చండి, ఆ దేవునికే మొరపెట్టుకోండి. కానీ తప్పుడు మార్గమును ఎవరైతే బోధిస్తున్నారో, ఇలా వెళితే బాగుంటుంది, ఇలా వెళితే సంతోషమని ఏదైతే సాతాను శోధనలు, సాతాను సంబంధమైన ఆలోచనలతో మనం ప్రేరేపిస్తారో అట్టి మాటలు మీరు ఏమాత్రము కూడా లెక్క చెయ్యకండి. జాగ్రత్త. ఎందుకంటే లోకము సాతాను ఆలోచనలు కలిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు లోక సంబంధిని ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. ఇద్దరి మధ్య ఎప్పుడు బాండింగ్ బాగుంటుంది చెప్పండి? నేను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు నాకు ఓకే, నేను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు నాకు ఓకే కాదు. భార్య భర్తల మధ్య ఎందుకు తరచూ గొడవలు చెప్పండి? ఒకరేమో వాక్యానుసారమైన సరళలో వెళ్దామని, మంచి పనులు చేద్దామని ఒకరంటూ ఉంటే, మరొకరు అంటారు అమ్మో వాక్యానుసారంగా వెళితే మనం శ్రమ పడాలి, వాక్యానుసారంగా బ్రతికితే మనం బాధపడాలి, వాక్యానుసారంగా బ్రతికితే నలుగురు ఏమనుకుంటారోనని నలుగురిని చూసి భయపడి దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని తీర్పుని నీవు తప్పించుకొనగలవా? నలుగురిని చూస్తున్నావంటే నీవు నలుగురే కావాలి, కానీ ఆ ఒక్కడైన దేవుడు నీకు అవసరం లేదా? నలుగురిని మెప్పించాలనుకుంటున్నావు కానీ దేవుణ్ణి ఎందుకు ఆయన ఇష్టము చొప్పున నడవాలని అనుకోవట్లేదు. అందుకే మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాక్యము ఎస్ అందా, మనం ఎస్ అనాలంతే. నీ చుట్టూ 99 మంది వచ్చి నిన్ను ఒంటరిని చేసి 99 మంది ఈ పనే చేద్దాము, అది వాక్యానుసారం కాకపోతే గనక నీ ఒక్కడివే వాక్యానుసారమైన పనిలో నిలువు. నువ్వు చేస్తున్న పని వాక్యానుసారమైనదైతే 99 మంది నిన్ను వ్యతిరేకిస్తే నువ్వు చేస్తున్న పని వాక్యానుసారమైనదైతే నువ్వు చేస్తుందే కరెక్ట్. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో నీవే కరెక్ట్, నీవే నిక్కార్సైన వాడివి, నీవే ఖచ్చితమైన వాడివి, నీవే వాక్యానుసారంగా జీవిస్తున్నవాడు. కాబట్టి 99 మంది నడుస్తున్న దారిని నువ్వు నడవద్దు.
సేవ కూడా, వాక్యము కూడా 99 మంది చెప్పినట్టు చెప్పొద్దు. యేసు ప్రభు చెప్పినట్టే వాక్యం చెప్పాలి. 99 పరిసయ్యులట సంఘాన్ని పోషించుకోవడానికి, అనేక మందిని నడిపించడానికి, మందలను గ్యాదర్ చేయడానికి, వారి ద్వారా అనేక రకాలుగా పోషించబడడానికి, వారి ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందడానికి సాతాను సంబంధమైన, లోక సంబంధమైన బోధనలు చేయొద్దు. యేసు ప్రభు ఎలాగైతే ఒకే బోధ చేశాడో, ఇదిగో వింటావా విను, నడుస్తావా నడువు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకుంటావా మార్చుకో, లేకపోతే నాశనం అయిపోతావా అని యేసు ప్రభు. ఎవరైతే లోక సంబంధమైన ఆశలు చూపించి, లోక సంబంధమైన, సాతాను సంబంధమైన బోధలు చేస్తున్నారో వారి దగ్గర ఈరోజు అనేక మంది ఉన్నారు. ఎవరైతే పరలోకానికి నడిపించాలని తాపత్రయపడుతున్నారో ఆ సేవకుల దగ్గర మాత్రము చాలా తక్కువ మంది విశ్వాసులు కనబడుతున్నారు. చూడండి, యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా ఎవరైతే లోక సంబంధమైన బోధ చేస్తున్నారో వారి దగ్గర మాత్రం వేల మంది, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాక్యాన్ని మాత్రమే బేస్ చేసుకుని కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లిపోకుండా కేవలము వాక్యమును మాత్రమే, ఇదిగో నువ్వు ఇలాగే బ్రతకాలని మన ప్రవర్తనలను మార్చే బోధ ఎవరైతే చేస్తున్నారో వారి దగ్గర ఫాలోవర్స్ ఉండరు. చూడండి, వారిని ఎవరు వెంబడించరు. చూడండి, కానీ తిమోతి పౌలుని ఎందుకు వెంబడించాడట? తన యొక్క బోధన బట్టి, తన దీర్ఘశాంతమును బట్టి, తన ఓర్పును బట్టి, అంత్యోక్యలో, ఇకోనియలో, లుస్త్ర అనే పట్టణాల్లో తన కలిగిన శ్రమలు, హింసలు, ఉపద్రవాలను బట్టి నీవు నన్ను వెంబడించావు తిమోతి, నీవు మంచి దైవజనుడు. బైబిల్లో మీరు గమనించండి, దైవజనుడు అనే పదము చాలా తక్కువ మందికి ప్రస్తావించబడింది. అందరికీ ఆ పేరు ప్రస్తావించబడలేదు. దైవజనుడు అంటే ఎవరో చెప్పనా? ఈ లోకములో దేవా నాకు ఏది వద్దు, నేను నీ కొరకు నియమింపబడిన దాసుడని, నేను చేస్తే నువ్వు చెప్పిన పనే చేస్తాను, లేకపోతే దైవజనుడనే పేరు నాకు సెట్ కాదు. ఏ వ్యక్తి అయితే, ఏ భక్తుడైతే కేవలము దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వారు మాత్రమే దైవజనులు. లోక సంబంధమైన వ్యాపారాలు, లోక సంబంధమైన పనిపాట్లలో చిక్కుకొని అక్కడో గంతు ఇక్కడో గంతేసి, అక్కడ అది చేస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు అటుండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు వచ్చి, వాళ్ళందరూ దైవజనులు కాదు. దైవజనుడు అనే పదము ఆ పేరులో ఉన్నది. ఈ వ్యక్తి దేవుని యొక్క జనుడు. అలాంటి పేరు తిమోతి గారికి ప్రస్తావించబడింది. దైవజనుడా అన్నాడు పౌలు గారు. అది అందరికీ లేదు బైబిల్లో, చాలా అతి తక్కువ మందికి ఉంది బైబిల్లో. అదొక సుదీర్ఘమైన ప్రసంగము. ప్రభుచిత్తం అయితే నేను భవిష్యత్తులో చెబుతాను. చాలా అరుదుగా ప్రస్తావించబడిన ఆ పేరు ప్రియమైన దేవుని వారలారా. మన పాయింట్లోకి వచ్చేద్దాం. శ్రమ ఎవరికి అంటే శ్రమ భక్తులకే. శ్రమ ఎవరికి అంటే వాక్యం చెబుతుంది, ఎవరైతే సువార్త క్రమము చొప్పున బ్రతుకుతారో వారికి శ్రమ. నీకు వస్తున్న శ్రమలు సువార్త క్రమమును బట్టి వస్తున్న శ్రమలా, లేదా లోకములో నువ్వు వేస్తున్న పిచ్చి వేషాలను బట్టి వస్తున్న శ్రమల? కొంతమంది వాక్యానుసారముగా వాక్యములో నుంచి వైదొలిగిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉంటారు. అయ్యో మేము చాలా శ్రమల్లో ఉన్నామండి. ఎందుకు శ్రమలు? నీ శ్రమలు సువార్తను ప్రకటించడం బట్టి వస్తున్నాయా, లేదా సువార్త వలె జీవించడం వస్తున్నాయా? సువార్తను బట్టి నీకు శ్రమలు వస్తున్నాయా, లేదా నీవు చేసుకున్న తప్పులను బట్టి, నీవు నడుస్తున్న మార్గములను బట్టి నీకు శ్రమలు వస్తున్నాయని నిన్ను నీవే పరీక్షించుకోవలసిన సమయం ఇది ప్రియమైన దేవుని వారలారా. బైబిల్లో ఏ శ్రమ గురించి అత్యధికంగా మాట్లాడారు భక్తులు అంటే సువార్త కొరకు శ్రమ, దాని గురించి మాట్లాడింది బైబిల్. ప్రత్యేకించి అపోస్తుల కార్యముల నుంచి, లేదా యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క పరిచర్య కాలం నుండి మీరు చూస్తే, యోహాను యొక్క పరిచర్య కాలం మొదలుకొని మీరు చూస్తే, వాళ్ళ జీవితాల్లో వారికి శ్రమ ఎందుకు సంభవించిందనంటే సువార్తను బట్టి వారికి శ్రమ కలిగింది. ఈరోజు విశ్వాసులకు శ్రమ కలుగుతుంది, అలాంటి శ్రమలు బట్టి కాదు. వీళ్ళు సువార్త ప్రకటించరు, సువార్త వల్ల జీవించరు, ఏ రోజు కూడా వాక్యానుసారమైన నడిపింపు ఉండదు. మేము చాలా శ్రమల్లో ఉన్నామండి. ఏ శ్రమలు? దేవుని సువార్తను ప్రకటించడం బట్టి వస్తున్న శ్రమలా అవి? నో. దేవుని సువార్తను ప్రకటించడం బట్టి వచ్చే శ్రమలు అది వాక్యానుసారంలో నీ జీవితానికి అవి సెట్ కావు. ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటించట్లేదు కదా. ఈరోజు అనేక మంది సువార్తను ప్రకటించడం లేదు. ఈరోజు సంఘం ఎలా ఉంది చెప్పనా? సంఘం అంటే ఈ సంఘమే కాదు,
యూనివర్సల్గా ఉన్న సార్వత్రిక సంఘం ఎలా ఉంది చెప్పిన? నిద్రా వ్యవస్థలో ఉన్నది, నిద్రపోతున్న స్థితిలో ఉన్నది సంఘం ఈరోజు. సేవకులు కూడా ఎలా అయిపోయారంటే, బయటికి వెళ్ళాలి, వేరే వాళ్ళకి తెలియని వారికి సువార్త చెప్పాలి. అన్యులు చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క మార్గము ఎరుగని వారు అనేక మంది ఉన్నారు, వారికి సువార్త చెప్పాలి అనే ఆలోచనలో సేవకులు లేరు. సంఘానికి ఎవరికి వస్తే, సంఘంలోనికి ఎవరు వస్తే వారికే సువార్త చెప్పాలి, వస్తే నేర్చుకుంటారు, లేకపోతే వాళ్ళకే నష్టం అని డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చి, వస్తే మీ ఇష్టము, రాకపోయినా మీ ఇష్టమే, మీ సావు మీరు సావండని అలా వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పి, రాకపోతే ఏమాత్రం కూడా వారి వెనకాల ఫాలో అప్ చేయకుండా వాళ్ళు విడిచిపెడుతున్న సేవకులు ఈరోజు అనేక మంది ప్రియమైన దేవుని వారలారా. వీళ్ళకి సువార్త పట్ల, సువార్త యొక్క శ్రమ వాళ్ళకేం తెలుసు? బైబిల్లో క్రొత్త నిబంధనలో సువార్త కొరకు భక్తులు ఎంత శ్రమను అనుభవించారో, శ్రమను అనుభవించి క్రీస్తు యేసు నందు బ్రతకనుద్దేశించు వారు హింసను పాల్గొందరన్నాడే పౌలు. ఆ శ్రమ ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారు చెప్పండి? సువార్తను ప్రకటించడం బట్టి ఎంతమందికి శ్రమ ఉన్నది, సువార్త వలె జీవించడం బట్టి ఎంతమంది శ్రమ పడుతున్నారు? ఎవరైనా చేయగలరా? నేను సువార్త ప్రకటించడం బట్టి నేను శ్రమ పడుతున్నానండి, పోనీ సువార్త వలె జీవించడం బట్టి నేను శ్రమ పడుతున్నానండి, ఎవరైనా చేయలేపగలరా? అంటే మన జీవితాలు ఏమై ఉన్నాయో దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతున్నది. నీ స్థితి ఎక్కడున్నది? నీవు దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సంఘములో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో మీరు గమనించండి. చాలామంది వర్షం వచ్చిందా, ఆరాధన మానేద్దాం, లైవ్ వస్తుంది కదా, తడుచుకునైనా వెళ్ళాలి, గొడుగేసుకుని వెళ్ళాలి, ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి, కారు మాట్లాడుకుని వెళ్ళాలి, ఏదో ఒక రకంగా దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆతృతపడి సంఘానికి వచ్చేది ఎంతమంది చెప్పండి? వర్షం వచ్చింది కాబట్టి దేవుని సన్నిధి మానేయాలి, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధి మానేయాలని ఇంటి దగ్గరే మనం ఉంటే కనుక, ఏది వర్షానికి నువ్వు భయపడిపోతున్నావా? వర్షానికి నువ్వు భయపడుతున్నావు కానీ ఈ సర్వలోకాలను కలగజేసిన సృష్టికర్తకి నువ్వు భయపడడం లేదా? నరకాన్ని చూసి నీకు భయం అనిపించట్లేదా? ఆ నరకాన్ని తప్పించుకోవాలనే ఆసక్తి నీకు ఉండట్లేదా? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? ఈ చులకన వంటి శ్రమలు చూసి నువ్వు భయపడిపోతున్నావు కానీ పరలోకం వెళ్ళాలనే ఆశ నీకు లేదు, నరకాన్ని తప్పించుకోవాలనే కోరిక నీకు లేకపోతే ఎలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది లైవ్ చూసి ఇంట్లో సుఖనిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత కష్టమైనా దేవుడు చెప్పాడు సహవాసములో ఉండమని, ఆ సహవాసము కొరకు మనము సిద్ధపడాలని ఆతృత సంఘానికి ఎందుకు రావట్లేదు? నేను మాట్లాడుతున్నది ఈ సంఘం గురించి మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా సంఘము ఈరోజు నిద్రపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, యూట్యూబ్లో వాక్యాలు వచ్చేస్తున్నాయి, ఫేస్బుక్లో వాక్యాలు వచ్చేస్తున్నాయి, కాన్ఫరెన్స్ కాల్లో వాక్యాలు వచ్చేస్తున్నాయి, గూగుల్ మీట్లో వాక్యాలు వస్తున్నాయి, జూమ్లో వాక్యాలు వస్తున్నాయి. సంఘాలని రోజు లైవ్లు ఇచ్చేసి బద్దకస్తులు చేసేస్తున్నారు. సంఘానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇక్కడ వినాలి, ఇక్కడే వాక్యం వినాలి, ఇంట్లో కూర్చొని వాక్యం వినాలి, వీలైతే రొట్టె తెచ్చుకోవాలి, ద్రాక్షరసం పోసుకోవాలి, ఆ పాస్టర్ టీవీలో ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే ఇక్కడ మనం రొట్టె తినాలి, ఇక్కడ నుండి మనము ద్రాక్షరసం తాగాలి. సోమరతనం ఎక్కువైపోయింది ఈరోజు సంఘానికి. ఇలాంటి మాటలు చెబితే ఈ సేవకుడి దగ్గర మనము వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ సేవకుడు ఖండిస్తాడు, ఈ సేవకుడు గద్దిస్తాడు, ఈ సేవకుడు అంత మంచోడు కాదు. ఎవడు మంచోడు కాదు? వాక్యానుసారంగా బోధించేవాడు మంచోడు కాదా? నీ ఆత్మను సరిచేసేవాడు మంచోడు కాదా? నీ ఆత్మను చక్కదిద్దేవాడు మంచోడు కాదా? ఎవరు నువ్వు కోరుకుంటుంది, ఎవరు నువ్వు కాదనుకుంటుంది గమనించగలగాలి. ఈరోజు సార్వత్రిక సంఘము, లోకవ్యాప్తంగా సంఘం ఈరోజు పాడైపోయింది ప్రియులు. అందుకే ఆదిమ సంఘాన్ని చూడండి, రక్తాలు కారుతున్నా, అనేక మంది రాళ్లతో కొట్టి హింసిస్తూ ఉన్నా, తినడానికి తిండి గింజలు లేకపోయినా, తాగడానికి నీళ్ళే లేకపోయినా, కప్పుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, ఉండడానికి నివాసమే లేకపోయినా, చెరసాల జీవితాలను బ్రతుకుతూ రాళ్లతో కుట్టబడిన తర్వాత కూడా 100 కిలోమీటర్ల 100 మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించిన వీళ్ళెక్కడ ఈరోజు 2-3 కిలోమీటర్ల సంఘం ఉన్నా సరే ఆ సంఘానికి వెళ్ళలేని ఈనాటి భక్తులుగా పిలువబడుతున్న మనం ఎక్కడ? శ్రమ అంటే ఎవరిది? శ్రమ అంటే ఎవరిది? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అన్నాను సంఘము ఆత్మీయంగా నిద్రపోతున్నది. మేల్కోవాలి. ఎప్పుడు మనం మేల్కొంటామో మన జీవితాల్లో ఆధ్యాత్మిక దీవెనలతో మనము కుమ్మరించబడతాం ప్రియమైన దేవుని వారలారా. అందుకే పౌలు భక్తుడు
3 ఉదాహరణలు చెప్పాడు. ఆ 3 ఉదాహరణలను మీ జ్ఞాపకాలు తీసుకొస్తాను. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమ తొలగిపోవును గాక అనలేదు, శ్రమలు పోవును గాక అనలేదు, శ్రమ అనుభవించుము. పౌలు భక్తుడు రాస్తున్న మాట, ఈ మాట పౌలు గారు రాసే సమయానికి ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఖైదుగా ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. బంధకాల్లో ఉండి శ్రమ అనుభవించు అన్నాడు, కానీ నాకొచ్చిన శ్రమలు నీకు దూరమవును కాక అనలేదు. నాతో కూడా శ్రమ అనుభవించుము. వాక్యము మనం సరిగ్గా చదవగలిగినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఈ ముఖములో చిరునవ్వు అలాగే ఉంటుంది చూడండి. ఎందుకంటే ఈ శ్రమల గురించి పౌలు అన్నాడు, ఇవి చులకన వంటి శ్రమలు, క్షణమాత్రము ఉండే శ్రమలు అవి నిన్ను కదల్చలేవు. నీవు వాక్యములో ఉంటే కనుక, నీకు వాక్యాన్ని నువ్వు చదవగలిగే ఉద్దేశం నీకుంటే, వాక్యాన్ని క్రమముగా వినగలిగే ఉద్దేశం నీకుంటే, వాక్యాన్ని నువ్వు నిరంతరం కూడా ధ్యానించగలిగే ఓపిక, మనస్సు, ఆసక్తి నీకున్నట్లయితే శ్రమలు నిన్ను ఎన్నటికీ కూడా కదల్చలేవు. అది భార్య వలన వస్తున్న శ్రమైనా, భర్త వలన వస్తున్న శ్రమలైనా, పిల్లల వల్ల వస్తున్న శ్రమలైనా, తల్లిదండ్రుల వల్ల వస్తున్న శ్రమలైనా, ఉద్యోగ ప్రాంతంలో వస్తున్న శ్రమలైనా, నీవు క్రైస్తవుడుగా సద్భక్తితో వ్యవహరించడం వల్ల నీకు ఎలాంటి శ్రమలు అయితే వస్తున్నాయి, ఏ శ్రమ కూడా నీ విశ్వాస జీవితం యొక్క పునాదులనవి కదల్చలేవు. ఎందుకంటే వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. ఈ వాక్యము నా బాధలలో ఫౌండేషన్ బలంగా వేస్తే వాక్యము మనల్ని కదలనివ్వదు, నిలబెట్టేస్తుంది అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఇక్కడ. ఈరోజు చాలామంది, నేను పాస్టర్స్తో, ఎంతోమంది సేవకులతో నేను సహవాసంలో ఉంటాను, ఫెలోషిప్లో ఉంటాను కాబట్టి చాలామంది పాస్టర్స్ ప్రార్థన చేస్తారు, శ్రమ పోవును కాక పోవును కాక పోవును కాక. మీకు అర్థం అవ్వట్లేదా? మీకు అర్థం అవ్వట్లేదా? శ్రమ పోవును కాకను ప్రార్థన చేస్తున్నామంటే శ్రమ తర్వాత దేవుడు ఏ మేలైతే ఇవ్వబోతున్నాడో ఆ మేలు కూడా దూరపరుస్తున్నామే. అలా ప్రార్థన చెయ్యొద్దు. శ్రమలను తట్టుకుని నిలబడగలిగిన విశ్వాసం వారికి కలగాలని, శ్రమలను సహించగలిగే ఓర్పు వారికి ఉండాలని, శోధనను సహించువాడు ధన్యుడు. సహిస్తే నువ్వు ధన్యుడిగా మారతావు. అందుకే పౌలు భక్తుడు 3 చూపించాడు. ఆ 3 అంటే పౌలు గారికి ఎప్పుడు కూడా ఇష్టమే. వారిలో మొదటి వ్యక్తి సైనికుడు, 2వ వ్యక్తి క్రీడాకారుడు, 3వ వ్యక్తి వ్యవసాయకుడు. తరచుగా ఈ 3 గురించి పౌలు గారు తన పత్రికల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఓ దైవజనుడా, శ్రమ వస్తుందా? శ్రమను నువ్వు ఎలా ఓర్చుకోవాలంటే సైనికుడు వలె ఓర్చుకో. నీకు శ్రమ వస్తుందా? శ్రమను నువ్వు ఎలా ఓర్చుకోవాలంటే క్రీడాకారుడు వలె ఓర్చుకో. నీకు శ్రమ వస్తుందా? శ్రమను నువ్వు ఎలా ఓర్చుకోవాలంటే ఒక వ్యవసాయకుడు వలె ఓర్చుకో అని 3 ఉదాహరణలను తిమోతి గారు ఎదుటి పెడుతున్నాడు. ఆయన మాత్రమే క్రైస్తవుడు కాదు తిమోతి, ఈరోజు మనం కూడా క్రైస్తవులమే. శ్రమ కేవలము తిమోతి గారికి మాత్రమే కాదు, కానీ మనకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 3 ద్వారా ఒక మంచి పాఠాన్ని రోజు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? సైనికుడు. సైనికుడు గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో సైనికుడు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళు సేవా జీవితంలో, వారి సేవా పరిచర్యలో చాలా కష్టాలు అనుభవించి ఒక్కొక్క ఆత్మను సమకూర్చి డేరాల్లోనూ, చెట్టు కిందలోనూ, పాకల్లోనూ సువార్త చేసి సంఘాన్ని నడిపించి ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నారు, బాగున్నారు, సేవ బాగా అభివృద్ధి చెందింది, లగ్జరీగా వాళ్ళకి సమస్తము ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వారి పిల్లలను చూడండి ఒకసారి. మనము పడిన కష్టాలు, మనము పడిన శ్రమలు వీరికి తెలియకూడదని ఈ సేవకుల పిల్లలు తమతోనే వారి పిల్లలను ఉంచుకుని సేవలో వారిని తిప్పకుండా, సేవకుల పిల్లలు అనేక మంది ఈరోజు ఫారెన్లో చదువుకుంటున్నారు, వేరే దేశాల్లో చదువుతున్నారు. అర్థమవుతుందా? విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వారిని పెడుతున్నారు, కానీ సేవకుడు తన పిల్లల్ని ఎందుకు సేవకులుగా మలచలేకపోతున్నాడు?
నేను సేవలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను కదా, అందుకే నేను బలంగా ఉన్నాను విశ్వాస జీవితంలో. నా పిల్లలు కూడా ఎందుకు సేవలో తిరగకూడదు అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? అందుకే మా కుమారుని చూడండి, ఆల్రెడీకి తనకు చాలా సమస్య ఉన్నది. తరచుగా ఎప్పుడు వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా ఎప్పుడు పిట్స్ వస్తుందో తెలియదు. వర్షంలో తిప్పుతాము, విపరీతమైన ఎండలో తిప్పుతాము, విపరీతమైన చలిలో కూడా మా కొడుకుని మేము తిప్పేశాం. ఈ వారం రోజుల్లో తెలుసు కదా, గత ఆదివారం పిట్స్ వచ్చింది. ఈ వారం రోజుల్లో చాలామంది అడిగారు ఎలా ఉన్నాడనంటే, మొన్న ఆదివారమే పిట్స్ వచ్చిందని చెప్పాను. అయ్యో ఎందుకు వస్తుంది, శోధన అనుకుంటా, అదని అనుకుంటా, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. నేనైతే ఒకటే అన్నా, నేను సేవ చేస్తున్నాను, ఓకే, నా సేవ పరిచర్య నాకు తృప్తినిస్తుంది. దేవునిలో నేను ఎంత బలంగా ఉన్నానో అది నాకు తెలుసు. ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఏ విధంగా నిలబడగలుగుతున్నానో దేవుని యొక్క సహాయంతో అది నేను పొందుకున్నాను. రేపొద్దున జీవితంలో నా కొడుకు నాకంటే మరింత గొప్ప సేవకుడు, ఉన్నతమైన సేవకుడు కావాలి. అందుకే దేవుడు ఆ కుమారుణ్ణి ఈ వయసు నుంచే ట్రైన్ చేస్తున్నాడేమో అనుకున్నాను నేను. అదే చెప్పాను చాలామందికి, నా కొడుకు చాలా గొప్ప సేవకుడు అవ్వాలి, అందుకే దేవుడు ఈ వయసు నుంచే ట్రైన్ చేస్తున్నాడు. తనకు సాక్ష్యము, తన యొక్క ఫౌండేషను బలంగా నాటబడుతుందని అనేక మందికి ఈ వారం రోజుల్లో నేను సాక్ష్యం చెప్పాను. ఎందుకంటే నా కొడుకు నాకంటే గొప్ప సేవకుడు అవ్వాలి, ఒక ఆశ నాది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. ఆయన పుట్టినప్పుడే చిన్న సమస్య చేత మేము కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము, మంచిర్యాల నుంచి కిమ్స్కి వచ్చాము. అప్పుడు నేను విపరీతమైన ఏడుస్తూ దుఃఖకరంగా ప్రార్థన చేశాను. ఆ కుమారుడు బతకడు అని డాక్టర్లు చెప్పారు. నేనైతే బయట ఉండి ప్రార్థన చేశాను. తనైతే ఐసీలో ఉన్నాడు, నేను ప్రార్థన చేశాను, నాయనా ఈ కుమారుని బ్రతికించు, నేను పరిపూర్ణమైన సేవలోనికి వస్తాను అన్నానా. ఈరోజు వచ్చేసాను. ఈ కుమారుని బ్రతికించు, ఈ కుమారుడు నీకు సేవకుడు, ఈ కుమారుడు నీకు సేవ చేయాలి. ఏదో గొప్ప గొప్ప చదువులు చదివేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి సంపాదించడం కాదు, కానీ నీ సేవలో ఈ కుమారుడు ఎదగాలని వానైనా ఎండైనా చలైనా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా సరే పరిచర్యలు మేము తిప్పడము ఆపము. ప్రియమైన దేవుని వల్లరా అలాగే తిప్పుతూనే ఉన్నాం. చూడండి, గమనించగలగాలి. శ్రమను చూసి మనము అధైర్యపడితే కృంగిపోతాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాశాడు చెప్పండి? సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమ దినమని నీవు కృంగిన ఎడల నీవు వేస్ట్ కానివి అన్నది వాక్యం. నీకు చేతకానుడివే. శ్రమలు వచ్చాయి కదా అని దేవుని సన్నిధికి మానేసిన, శ్రమలు వచ్చాయి కదా అని దేవునికి నువ్వు దూరం అయిపోయినా నీ అంత చేతకానుడు ప్రపంచంలో ఇంకోటి ఉండడు. శ్రమను చూసి భయపడిపోయి నాకు దేవుడొద్దు, నేను దేనిని క్రైస్తవునని చెప్పుకోవడం వల్ల నన్ను శ్రమ పెడతారా? నువ్వు క్రిస్టియన్ కాదు. చాలామంది ఆ రేషన్ కార్డులోను, చాలామంది ఆ స్కూల్ యొక్క అడ్మిషన్లోనూ క్రిస్టియన్ చెప్పుకోవడానికి మొహమాట పడిపోతారు. ఎందుకంటే అయ్యో మేము క్రిస్టియన్ చెప్పుకుంటే మాకు రిజర్వేషన్లు పోతాయండి, మాకు స్కాలర్షిప్లు రావని చాలామంది క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఈరోజు చాలామంది సిగ్గుపడిపోతున్నారు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వల్ల నీకు శ్రమ వస్తుందా? ఆ శ్రమను బట్టి నీవు సంతోషించు. నీకు శ్రమను నువ్వు జీవితంలోకి ఆస్వాదిస్తే, శ్రమను నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తే నీవు ఒక మంచి మేలిమి క్రైస్తవుడు. ప్రేమన దేవుని వాళ్ళ శ్రమను ఎప్పుడు కూడా పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమను నీవు నాతో కూడా అనుభవించుము. ఎలా? నేను ఒక మంచి సైనికుడిని, నీవు కూడా మంచి సైనికుడిగా మార్పు చెందు. 4వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. సైనికుడికి ఒకటే ఒక డ్యూటీ. ఏంటా డ్యూటీ? దేశానికి నేను సరిహద్దుల్లో దేశాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలి, దేశాన్ని నేను సంరక్షించాలి. ఎప్పుడు ఉగ్ర మూకలు నా దేశంలోకి ప్రవేశిస్తారో తెలియదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ దేశాన్ని నేను కాపాడుకుంటాను. ఎంతోమంది వీర చక్రవర్తులు ఉన్నారు చూడండి. యుద్ధము చేసి శత్రువులు గుండెల్లో బుల్లెట్లు దించినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా ధైర్యం కోల్పోకుండా శత్రువులను సంహరించేంత వరకు, వారు ప్రాణం పోయేంత వరకు ఈ దేశాన్ని కాపాడాలని ఎంతోమంది అమర వీరులైపోయారు చూడండి. ఎంతోమంది సైనికులు అమర వీరులైపోయారు. ఎందుకంటే ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నా దేశమును
నేను కాపాడడానికి నేను వెనకడుగు వెయ్యను అన్నాడు సైనికుడు. ఈరోజు ఇండియా బోర్డర్లో అనేక మంది సైనికులు వాళ్ళ చక్కగా మనకు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత సంరక్షణలో మనం ఉన్నాము. క్రైస్తవుడా, అలాంటి సైనికుడి వలె నువ్వు మారగలవా? ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని క్రీస్తు యొక్క సువార్త నువ్వు చేయగలవా? ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఒక క్రైస్తవుడని నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా? అలాంటి గొప్ప సాక్ష్యాన్ని నీకున్నదా? అలాంటి సైనికుడు ఎంత శ్రమ పడతాడు చూడండి. ఉదయాన్నే లేచి పరుగో పరిగెడతానే ఉంటాడు చూడండి. సాధన ప్రాక్టీస్ చేస్తాడు. ఇప్పుడంటే గన్స్ వచ్చేసాయి, ఇప్పుడంటే ఆయుధాలు వచ్చేసాయి. ఒకప్పుడు ఆయుధం చెప్పండి, కత్తి. ఉదయాన్నే సైనికులందరూ లేచి తమ కత్తుల్లో పదులు పెట్టుకుంటూ ఉంటే ఒక సైనికుడు మాత్రము కూరగాయలు అమ్ముకుందామని మార్కెట్కి వెళ్ళిపోయాడట. మరలా సాయంత్రం వచ్చాడు. సాయంత్రం అందరూ కూడా రేపు యుద్ధం ఉన్నది కాబట్టి శత్రువులు రాబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాగానే వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే ఈయన మరలా వెళ్ళిపోయాడు చెప్పండి. మరలా మార్కెట్కి వెళ్ళిపోయాడు, మరలా వ్యాపారంకి వెళ్ళిపోయాడు. వ్యాపారంలో చిక్కుకుపోయాడు. ఇప్పుడు యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధములో చేర్చుకున్న అధికారి ఇతను నియమించుకుంటాడా? వాడుకుంటాడా? వాడుకుంటా. ఎందుకంటే నువ్వు మార్నింగ్ సెషన్లో లేవు ప్రాక్టీస్లో, నువ్వు ఈవినింగ్ ప్రాక్టీస్లో లేవు, నువ్వు వర్కౌట్స్ చేయలేదు, నీ శరీరం సహకరించదు, నువ్వు గెట్అవుట్ అంటాడు. దేవుడు కూడా మనల్ని గెట్అవుట్ అనగలిగే పరిస్థితులు మనకు వస్తే కనుక మన జీవితం ఏమైపోవాలి? ఈరోజు చాలామంది సంఘాల్లో ఉండడానికైతే ఉన్నారు. లోకవ్యాప్తంగా సంఘాల్లో అనేక మంది విశ్వాసాలు ఉన్నారు. కానీ వారి జీవితాల వరకు తెలియని సారాంశం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడో విసర్జించేశాడు. మీరే లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు అంతే. దేవుని చిత్తంలో నువ్వు లేవు, దేవుని ప్రణాళికలో నువ్వు లేవు, దేవుని సువార్తలో నువ్వు లేవు. ఎందుకంటే నీకు కావాల్సిందల్లా లోక సంబంధమైన అవసరతలు, లోక సంబంధమైన వస్తువులు మాత్రమే. వాటిని కోరుకునే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న వాడివైతే దేవుని చేత నీవు విసర్జింపబడిన అవిశ్వాసివే. సైనికులు ఎంత కష్టపడాలి చూడండి. కొండలెక్కాలి, అరణ్యాల్లోకి వెళ్ళాలి, ఎడారుల్లో ఉండాలి, గడ్డ కట్టిపోయిన మంచు ప్రాంతాల్లో ఉండాలి. వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద బ్యాగులు మోస్తారు చూడండి. ఇవి వెపన్స్ ఆల్రెడీ బరువులు ఉంటాయి. గన్స్ చాలా బరువులు ఉంటాయి. వాళ్ళకి బుల్లెట్లు బరువు ఉంటాయి. మరలా వాళ్ళ టెంట్ సామాగ్రి, ఫుడ్, వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా వాళ్ళు భుజాల మీద వేసుకుని మోసుకుని వెళ్తారు చూడండి. ఎంత శ్రమ! అలాంటి శ్రమ మనకున్నదా? నీవొక క్రైస్తవుడు అయితే నీవొక క్రైస్తవుడు నీకు అనిపిస్తే ఒక మంచి సైనికుడు ఈరోజు మనందరినీ కూడా కాపాడడానికి, సంరక్షించడానికి ఎలాగైతే శ్రమ పడుతున్నాడో నీ మీద ఉంచబడిన బాధ్యత, నీవు కూడా అనేకులకు సువార్తను ప్రకటించాలి కదా. నీవు కూడా అనేక మధ్య నువ్వు బ్రతుకుతున్నావు, సువార్త వలె జీవించాలి కదా. నీవు ఒక మంచి సైనికుని వలె నీవు పోరాడుతున్నావా? లేదా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారముల్లో చిక్కుకొని పోయావా? ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి మీరు ఎందుకు రావట్లేదు అని అంటే పనిని బట్టి మేము రాలేకపోతున్నాము. దేవుడు ఊరుకోడు. ఒక సేవకుడుగా మీరు ఎప్పుడొచ్చినా పర్వాలేదని నేనైతే చెప్పగలనేమో కానీ దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. ఎందుకంటే నేను సేవకుడిని, నేను మీ ఎదుట ఒక బలహీనమైన సేవకుడిని. సరే రండి, ఎందుకంటే మొత్తానికి మానేయడం కంటే ఏదో ఒక టైంకి రండి అని నేను చెప్పగలనేమో కానీ దేవుడు చెబుతున్నాడు, ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకండి. చిక్కుకోవడం అంటే ఒక వలేసం చేప చిక్కుకుపోతుంది, అందులో నుంచి రాగలదా? రాలేదు. ఆ చేపలాగి రోజు అనేక మంది క్రైస్తవులు ఈ లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుపోయారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక పక్షి వలలో చిక్కుకుపోయింది, అది రాగలదా? రాలేదు, తప్పించుకోలేదు. ఒక గొర్రె పిల్ల ముండ్ల కంపుల్లో చిక్కుకుపోయింది, అది రాగలదా? రాలేదు. అలా ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఈ లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఎందుకు దేవుని సన్నిధికి రాలేదంటే ఎవరి రీజన్ వాళ్ళు చెబుతారు, కానీ దేవుడు వినడం. ఎందుకంటే నువ్వు క్రమాన్ని పాటించట్లేదు. నా ఆరాధన పట్ల, నా కార్యాల పట్ల నువ్వు క్రమాన్ని పాటించట్లేదు. కానీ అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ప్రభువుకు మొహమాటం ఉండదండి. బాగా గమనించండి, ప్రభువుకి మొహమాటం ఉండదు. నువ్వు అక్రమంగా నడుస్తున్నావా? అక్రమం చేస్తే ఒకానొక రోజు రాబోతుంది, నువ్వు వెళ్ళిపో.
నీకు పరలోకంలో ఎంట్రీ లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు ఆయన. మొహమాటము లేనివాడు ఆయన, సత్యవంతుడు. సత్యానుసారులకు మాత్రమే తన ద్వారాన్ని తెరుస్తాడు. అసత్యంలో ఉన్న వారికి, అసత్యంగా ప్రవర్తిస్తున్న వారికి తన ద్వారాలు ప్రభు తెరవడానికి ఇష్టపడడం, ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే బాగా గమనించండి, మీరు గమనించండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికులు ఎవరైనా లీవ్లో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ లీవ్లన్నీ క్యాన్సిల్ చేసి నువ్వు రావాల్సిందే. అది కాదు, నిన్నే పెళ్ళయింది, నా భార్య దాన్ని కొన్ని రోజులు గడపాలంటే నో, నీ భార్య కంటే నీకు ఏది ముఖ్యం చెప్పు? యుద్ధము చేయడమే ముఖ్యము. ఎవరితో పోల్చాడు మనల్ని? సైనికుడితో పోల్చాడు. పెళ్ళుందండి, నో, పెళ్ళి కంటే ఏది ముఖ్యం చెప్పు? యుద్ధమే ముఖ్యము. మీరు గమనించారా? మన జిహెచ్ఎంసి పరిధిలో వరదలు, వర్షాలు బాగా వస్తే అధికారులకు సెలవులు క్యాన్సిల్ చేస్తారు చూడండి. నువ్వు ఏ సెలవులు ఉన్నా సరే వచ్చి నువ్వు ఆఫీస్లో కూర్చోవలసిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెలవులు ఇవ్వబడదని గవర్నమెంట్ జీవో పాస్ చేసేస్తుంది. అసలు నిర్దాక్షిణ్యంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వచ్చి డ్యూటీలో నువ్వు రిపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే నీ డ్యూటీ ఎగిరిపోతుంది. మరి క్రైస్తవులుగా మనకెందుకు అది ఉండట్లేదు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేనంటే బాధపడడం కాదు, నేను చెబితే మీరు నొచ్చుకుని సంఘానికి మానేయడం కాదు. సేవకుడు చెబుతున్నది వాక్యానుసారమా కాదా? వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లుగా నా జీవితాన్ని దేవుని మందిరములో నేను గడుపుతున్నానా లేదా? దేవునికి నా విలువైన సమయాన్ని, నా విలువైన దేవునికి నేను ఇవ్వగలుగుతున్నానా లేదా అని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒక సైనికుడు ఎంత డిసిప్లిన్గా ఉంటాడు, క్రమశిక్షణ. నేను హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఒక పేషెంట్, ఒక ఫీమేల్ పేషెంట్, లేడీ పేషెంట్ని అడిగాను. మామూలుగా డిస్కషన్లో వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు కూడా మానసికమైన దృక్పథం కొరకు నేను అడుగుతూ ఉంటాను అనమాట. మీరు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారనంటే 4:30కు లేస్తామండి అన్నదే. అదేంటి మరి మీకు ఒంట్లో బాగోట్లేదు కదా, మీరు అయినా కూడా 4:30కు లేస్తున్నారంటే, ఎస్ మాకు అలవాటు అయిపోయింది, మా ఆయన మిలిటరీ, మా ఆయన ఆర్మీలో ఉంటాడు, ఆయన మాకు అదే అలవాటు చేశాడు. మిలిటరీ వాళ్ళ కుటుంబాలు చూసారా? డిసిప్లిన్కి మారు పేరు. అంతెందుకండి, ఇప్పుడు నేను ప్రతి సోమవారం కూడా ఉదయం ఆన్లైన్లో నేను వాక్యం చెప్తా. ఆయన పేరు గాంధీ గారు. ఎక్కడ ఉంటాడు? బోర్డర్లో ఉంటాడు, జమ్మూ కాశ్మీర్ అని, పంజాబ్ అని, అక్కడెక్కడో ఉంటాడు ఆయన. అక్కడెక్కడో ఉండి ప్రతిరోజు 5 గంటలకు లేచి అందరినీ సేవకులను లేపేసి అందరినీ లైన్లోకి తీసుకుని, ఒకటి కాన్ఫరెన్స్ కాల్, ఇంకొకటి గూగుల్ మీట్, ఇంకొకటి యూట్యూబ్ లైవ్, ఈ మూడింటిని కూడా ఏకకాలంలో ఆపరేట్ చేస్తూ ప్రపంచానికి ఆయన వాక్యం అందిస్తున్న అనేక మంది సేవకులు ఉచితంగా అందులో వాక్యం చెబుతున్నారు. కానీ వాళ్ళ క్రమశిక్షణ చూడండి. దగ్గర 2011 నుంచి ఈ పరిచర్య కొనసాగుతుంది. నేను ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి 2014-13 నుంచి ఆ పరిచర్యను పాలుభాగస్తున్నాయి ఉన్నాను. మీరు గమనించండి, ఏ ఒక్క రోజు కూడా ఈరోజు ఉదయకాల ఆన్లైన్ జరగదు అనేది లేదు. ఎండైనా, వానైనా, వరదైనా, వర్షమైనా, ఆయన ప్రయాణాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక కుమారుడు, భార్య, ఈ 5గురు కలిసి ఆన్లైన్ పరిచర్యని ఉదయం 5 గంటలకు వస్తుంది, రాత్రి 8 గంటలకు వస్తుంది, మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకు 2 గంటలకు స్త్రీల సహవాసం జరుగుతూనే ఉంటుంది. ఒక్క రోజు కూడా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్న రోజు కూడా ఆన్లైన్ పరిచర్య ఆపలేదు చూడండి. అది మిలిటరీ వాడి పవర్, వాళ్ళకున్న పవరు క్రైస్తవులకు లేదు చూడండి. సేవకుడిగా గట్టిగా చెప్పామనుకోండి, సేవకుడికి అలుగుతాము, సేవకుడి మీద దూషించుకుంటాము, సేవకుడిని దుర్భాషలు ఆడుతూ ఉంటాము. అవసరమైతే ఈ సంఘానికి రాము, ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం, మనం నిర్ణయం చేసుకుంటాం, డిసైడ్ అయిపోతాం. కానీ వాక్యం చెబుతుంది, మిలిటరీ వాడి వలె నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలవా? సైనికుడి వలె నీకంత డిసిప్లిన్లో నువ్వు వెళ్ళగలవా? గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనం గడపకపోతే ఏమి నష్టపోతున్నామో మనకు తెలియాలండి. దేవుని సన్నిధిలో మనం జీవించకపోతే మనం ఏం కోల్పోతున్నామంటే, పరలోక సంబంధమైన ఆత్మ ఫలాలను అనుగ్రహించే సన్నిధిది. ఆ సన్నిధిని మనం కోల్పోతున్నాం. ఆ విత్తనాలు మన జీవితంలో పడట్లేదు. అందుకే మనకు ఆత్మ ఫలాలలో మనం వృద్ధి చెందలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సైనికుడు
లోక సంబంధమైన జీవన వ్యాపారాలు చేస్తాడేమో కానీ చిక్కుకోడు. నేను పనులు చేయొద్దని చెప్పట్లేదు, వ్యాపారాలు చేయొద్దని చెప్పట్లేదు, కానీ అందులో చిక్కుకొని నేను అందులో నుంచి బయటికి రాలేనంతగా, దేవుని సన్నిధికి రాలేనంతగా అందులో మనము చిక్కుకోకూడదని వాక్యం సెలవిస్తున్న మాట. ఎంతమంది నిన్ను ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినా నీవైతే వచ్చి వాక్యము నిమిత్తము, సువార్త నిమిత్తము శ్రమపడము దైవజనుడా, క్రైస్తవుడా అని చెబుతున్నాడు ఈ మాట. తర్వాత రెండోది ఎవరు చెప్పండి? రెండోది క్రీడాకారుడు. జట్టి అని అంటే క్రీడలాడే ఆటగాడు. ఈ ఆటగాడు మీరు గమనించండి, గేమ్ ఉన్న రోజే వెళ్ళిపోయి సరదాగా పార్టిసిపేట్ చేసి ఆడేసి వచ్చేస్తాడా? గేమ్ ఉన్నా లేకపోయినా ఉదయాన్నే లేచి సాధన చేస్తాడు, సాయంత్రం సాధన చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు, మరలా చిన్న చిన్న ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు, రకరకాలుగా ఫ్రెండ్షిప్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. మెయిన్ మ్యాచ్ వచ్చేసరికి తన్ను తాను సిద్ధపరచుకుంటాడు. చూడండి, అలాంటి క్రీడాకారుల వలె మనం ఉండగలుగుతున్నామా? ఎలాంటి నేరాల్లో ఉండకూడదు. క్రీడాకారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఒక దొంగను తీసుకెళ్ళి ఆటలాడించరు. చూడండి, డ్రగ్స్ వాడేవాళ్ళు తీసుకెళ్ళి ఆటలాడించరు. చూడండి, ఎవరినో చంపేసిన అంతకులను తీసుకెళ్ళి ఆటలాడించరు. చూడండి, క్రీడాకారుడు ఎలాంటి మచ్చలేని వాడై ఉండాలి. క్రీడాకారుడు అతని మీద ఎలాంటి నేరారోపణలు లేనివాడై ఉండాలి. ఒకవేళ ఆరోపణలు ఉంటే కనుక నువ్వు రిజెక్ట్. నువ్వు ఎంత బాగా ఆడే ఆటగాడవైనా సరే నీ జీవితంలో నీకు నేరము చేసావనే ఒక ముద్ర కనుక నీకుంటే క్రీడలు ఆడడానికి నీకు అనుమతి ఇవ్వబడదు. క్రీడాకారుడు వలె ఉదయము రాత్రి సాయంత్రము కఠోర శిక్షణ, కఠోర శ్రమ, అంత శ్రమ పడితేనే క్రీడాకారుడు ఆ యొక్క ఒలింపిక్స్లో మెడల్ సంపాదించగలటం. కిరీటం సంపాదించగలటం. మరి మన కిరీటము జీవ కిరీటము, మన కిరీటము నిత్య కిరీటము, ఆ మహిమ కిరీటము. దాన్ని పొందుకోవాలంటే క్రీడాకారుడు వర్షం వచ్చినా, చలున్నా, ఎండున్నా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే తన ప్రాక్టీస్ మాత్రము ఆపడు. చూడండి, కొంతమంది క్రీడాకారులు చూడండి 100 మైళ్ళు వెళ్తారు ప్రాక్టీస్ చేయడానికి, 100 కిలోమీటర్లు వెళ్తారు ప్రాక్టీస్ చేయడానికి. చాలా 100 కిలోమీటర్లు వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తారు. క్రైస్తవుడిగా ఆ క్రీడాకారులకున్న ఆ యొక్క ఆ కఠోర శిక్షణ, చాలా ఆహార పదార్థాలు వారు తినరు. చూడండి, శరీరానికి హాని చేసే అనేక రకాల ఆహార పదార్థాలు వారు తినరు. ఎందుకంటే ఇది తింటే త్వరగా ఆయాసం వస్తుంది, ఇది తింటే నా శరీరం పాడవుతుంది, ఇది తింటే నేను తొందరగా పరిగెత్తలేను, ఇది తింటే నాకు తొందరగా ఆయాసం వచ్చేస్తుందని చాలా రకాల పదార్థాలు తినరు. చూడండి, అన్ని పదార్థాలు తినేది ఎవరు చెప్పనా? క్రైస్తవ సేవకులే. అందుకే సేవకులు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. ఫుడ్ మీద మనకి కొంచెము ఉండాలి, శ్రద్ధ ఉండాలి. తినే తిండి మీద మనకు కొంచెం శ్రద్ధ ఉండాలి. ఎవరి వలె? క్రీడాకారుడు వలె శ్రద్ధ తీసుకోవాలి. ఏదంటే తినేయకూడదు. ఏదంటే తింటే ఎప్పుడంటే అప్పుడు రోగాలు వస్తాయి. ఆ రోగాలు రావడం వల్ల శరీరం బలహీనం అయిపోతుంది. శరీరం బలహీనమైన తర్వాత దేని యొక్క వాక్యం చదవాలని కానీ, వాక్యాన్ని వినాలని కానీ ఉండదు మనకి. అందుకే తినే ఫుడ్ని మనము జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది మనం క్రీడాకారుల్లో బాగుగా చూస్తాం మనం. ఎందుకంటే క్రీడాకారులు ఏదంటే అది తినరు. చాలా మంచి ఫుడ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ ఉండాలి, బలం ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. రేపు క్రీడలు ఉన్నాయి, రేపు నువ్వు ఆట ఆడాలి, రేపు నువ్వు మ్యాచ్లో పాల్గొనాలి. ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉంటే మ్యాచ్కి నిన్ను తీసుకోరు. నువ్వు ఇంతకాలం చేసిన ప్రాక్టీస్ అంతా పోతుంది. అందుకే మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన పని ఉంది. దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. అందుకే మనం సిద్ధపరచుకోవాలి. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాల నుంచి మనం వైదొలిగిపోయే అనారోగ్య పరిస్థితులు మనకు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఊరికే చికెన్లు మటన్లు తినడం మానేస్తే మంచిది. అంటే ఊరికే అంటే అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ ఊరికే రెగ్యులర్గా తినొద్దు, దొరుకుతుంది కదా అని. అర్థమవుతుందా? సేవకులది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, వెళ్ళామనుకోండి ఫస్ట్ చికెన్ వేస్తారు, అది కొంచెం తిన్నామో లేదో మటన్ వస్తుంది, అది తిన్నామో లేదో మళ్ళీ ఫిష్ వస్తుంది,
అయ్యో ఇవన్నీ తినలేమంటే మీకోసమే స్పెషల్గా చేసాం బ్రదర్ అని అంటే ఇంకేం చేస్తాం చెప్పి సెంటిమెంట్ అక్కడ. అర్థమవుతుందా? తిండి తిని ఆరోగ్యాన్ని కాపాడుకోక చచ్చిపోతున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఒక సేవకుడు మీటింగ్లో కలిసి ఒక మాట అన్నాడు, పోలీసులకట ఎయిడ్స్ వస్తుందట, సేవకులకంట షుగర్లు వస్తున్నాయట, లేదా హార్ట్ అటాక్లు వస్తున్నాయట. కారణం ఏంటి చెప్పండి? సేవకులు మంచి భోజన ప్రియులు. కారణం విశ్వాసులే, పెడతానే ఉంటారు. విశ్వాసుల్లో విశ్వాసులు, ఆంధ్ర విశ్వాసులు మరీ దారుణం, పెట్టి చంపేస్తారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఈ క్రీడాకారులు చాలా శ్రద్ధ తీసుకుంటారు ప్రియమైన దేవుని వారలారా. తర్వాత 6వ వచనం చూద్దాం ఒకసారి. 6వ వచనం చూద్దాం. 6వ వచనము, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు కదా. ఎవరైతే శ్రమ పడతారో ఆ శ్రమపడిన వ్యవసాయకుడే ధాన్యాన్ని ఇంటికి తీసుకుని రాగలడు. వరదల నుంచి కాపాడుకుంటాడు, అకాల వర్షాల నుంచి కాపాడుతాడు, తుఫాల నుంచి కాపాడుతాడు, చీడ పురుగుల నుంచి కాపాడుతాడు పంటని, అలాగే కలుపు మొక్కల నుంచి పంటను కాపాడుతూ ఉంటాడు. రకరకాలుగా ప్రతికూల వాతావరణం నుంచి పంటను కాపాడుకుంటాడు. పంటను కాపాడుకొని చక్కగా తన ధాన్యాన్ని, తన ఫలాలను, తన పంటను ఇంటికి తీసుకుని రాగలడు. ఎన్నో శ్రమలు కదా. ఒక పంట 6 నెలల పంట, ఒక పంట సంవత్సర కాలము, ఒక పంట 3 నెలల పాటు. ఈ 3 నెలలు, 6 నెలలు, సంవత్సర కాలంలో ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే పంటను మాత్రము పసిబిడ్డ వలె కాపాడుతాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో ముందటి వారాల్లో చెప్పాను వ్యవసాయం గురించి, రైతుకున్న ఓపిక మనకు ఉండాలని చెప్పాను. కొన్ని సందర్భాల్లో మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతూ ఉంటాయి, అయినా సరే రైతు మాత్రము ఆ యొక్క ఓపిక, ఆశ కోల్పోడు. చూడండి, ఆశ కోల్పోడు. కొన్ని సందర్భాల్లో కోత కోసేసి ఆ పనులు ఆరబెట్టిన తర్వాత వర్షం వస్తుంది, ఆ పనంతా మునిగిపోతుంది, అయినా సరే ఆశ కోల్పోడు. ఆ పనులన్నీ తీసుకొచ్చి గట్టి మీద ఆరబెడతారు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఆ కుప్ప నూరు చేసిన తర్వాత ధాన్యం అంతా కూడా పొలంలోనే ఉంటాయి, వర్షం పడిపోతుంది, మొత్తం తడిసిపోతాయి, అయినా సరే తన యొక్క ఆశను కోల్పోడు. చక్కగా ఏదో ఒక విధంగా ఆ ధాన్యాన్ని అంత గట్టి మీద తీసుకొస్తాడు, ఆరబెడతాడు, ఎండబెడతాడు. ఎంత శ్రమో చూడండి, ఎంత కష్టమో చూడండి. క్రైస్తవుడా, నీ జీవితాల్లో శ్రమ అనుభవించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటే నీవు నిజమైన క్రైస్తవుడివే. లేదు నాకు శ్రమలొద్దు, ఒక సైనికుడు వల్ల నేను బ్రతకను. సైనికుడుకున్న డిసిప్లిన్ చూడండి, టైంకి వెళ్ళిపోతాడు. ఒక టైంకి వెళ్ళిపోతాడు. ఒక సమయమా, ఆ సమయానికి అక్కడ ఉంటాడు. ఈ పని ఖచ్చితంగా చేస్తాడు. వాక్యం చెబుతున్న మాటలే కదండి, నేను రాసుకొచ్చుకున్న మాటలు కాదు ఇవి. సైనికుడికి ఎంత డిసిప్లిన్ ఉంటుంది చూడండి. తన కుటుంబం కూడా ఎవరైనా 5 గంటల తర్వాత లేస్తూ ఊరుకోడు, 5 గంటల తర్వాత నిద్ర లేస్తున్నట్టు ఊరుకోడు. మారదామా మనము సైనికుల వలె? 5 గంటలు లేచిన తర్వాత చక్కగా షూ వేసుకుంటాడు, ఉరుకుతాడు, పరిగెడతా ఉంటాడు తన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కొరకు. మన యాక్టివిటీ ఏంటి చెప్పండి? 5 గంటలకు లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, 5 గంటలు లేచిన తర్వాత దేవునితో మాట్లాడాలి, 5 గంటలకు లేచిన తర్వాత వాక్యాన్ని చదువుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. మనం ఒకవేళ లేస్తే వెంటనే చీపురించుకుంటున్నామా? కిచెన్లోకి వెళ్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక సైనికుడు ఎలాగైతే తాను తన కుటుంబాన్ని డిసిప్లిన్లో ఉంచుకుంటున్నాడో మనము కూడా ఆ డిసిప్లిన్ కొనసాగించాలి. అప్పుడే మనము నిండు పరిపూర్ణమైన క్రైస్తవులుగా మనం మార్పు చెందుతాం. సువార్తను మనము ప్రకటించగలుగుతాం. సువార్త వలె ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తే మన జీవితంలో మనం సువార్త వలె జీవించినట్లే. ఎన్ని శ్రమలు ఎదురైనా సరే సువార్త వలె జీవించడం మాత్రము మానుకోవద్దు. నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను వెలివేసినా పర్వాలేదు. చాలామంది మరలా చెప్తున్నాను, ఆదివారము ఆరాధనలో ఉండుట శ్రేష్టమా, బంధువులు ఫీల్ అయిపోతారని పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవడం శ్రేష్టమా అంటే, బంధువులు ఫీల్ అయితే ఫీల్ అవనివ్వండి. వాళ్ళు మన ఇంట్లో శుభకార్యాలు రాకపోతే రాకపోనివ్వకండి, మానుకుంటే మానుకొనివ్వండి. మీరు మాత్రము దేవుని సన్నిధిలో వర్ధిల్లండి. దేవుని సన్నిధిని మీరు మానేయడం వల్ల
మీరు విసర్జిస్తున్నది దీన్ని కాదు, ఈ సంఘాన్ని కాదు, ఈ సంఘ స్థాపకుడు ఆయన్ని మీరు విసర్జిస్తున్నారు. ఆయన మాట లెక్క లేకుండా మీరు వెళ్ళిపోతున్నారు. అందుకే బాగా గమనించండి, ఏ శుభకార్యమైన సరే నువ్వు రాలేదనంటే ఆదివారము ఆయనకి ఆమెకు ఆరాధనే ముఖ్యము. అలా ఆరాధన ఉన్న రోజు ఎక్కడికి రారు, ఏ పని చేయరనే సాక్ష్యము అన్యజనుల వల్ల మీరు పొందుకోవాలి. అది సాక్ష్యం అంటే, అది సాక్ష్యం అంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. వచ్చినా ద్వేషిస్తారు, వెళ్ళకపోయినా ద్వేషిస్తారు, వెళ్ళినా ద్వేషిస్తారు. గుణమే అంతా. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకాలి. దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి. అలాంటి విధేయత మనకు ఉండాలి పిల్లలు. కాబట్టి సువార్త కొరకు మనం శ్రమపడాలి. సువార్త కొరకు అంటే సువార్తను ప్రకటించడానికి శ్రమపడాలి, సువార్త వలె జీవించడానికి కూడా మనము శ్రమపడాలి. ఎలాంటి శ్రమ అంటే సైనికుడు వంటి శ్రమ, రైతు వంటి శ్రమ, క్రీడాకారుడు వంటి శ్రమ మనం అనుభవించి దేవుడు మనకి ఇవ్వబోతున్న నిత్య జీవితం అనే ఆ కిరీటాన్ని మనం పొందుకొని చక్కగా ఆయనతో శాశ్వత కాలం ఉండే భాగ్యాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రేమని దేవుని వాళ్ళు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, తరచుగా ఎవరు కూడా ఆరాధనలు మానకండి. తరచుగా ఎవరు కూడా ఆరాధనలకు ఆలస్యంగా రావడం అలవాటు చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు అనుకూలమైన పనుల్లో ఉండండి. సాధ్యమైనంత వరకు అనుకూలమైన స్థితిగతుల్లో ఉండి దేవుణ్ణి విడవకుండా ఉండండి. మీరు ఎంతైనా సంపాదించండి, వద్దనట్లేదు. కానీ మీరు సంపాదించిన సంపాదనతో, మీరు కష్టపడుతున్న కష్టముతో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆయన యొక్క పరలోకపు స్వాస్థ్యమును మనము కొనుక్కోలేం ప్రియమని దేవుని వాళ్ళరా. కాబట్టి పరలోక స్వాస్థ్యం అనేది అమ్మబడేది కాదది. మన క్యారెక్టర్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, నీ సాక్ష్యమును బట్టి, క్రీస్తులో సువార్త కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, క్రీస్తులో సువార్త కొరకు నీ సాక్ష్యాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటున్నావో అదే నీకు ఫలితాలను ఇస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి నా మాటలు మీ యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఎవరినైనా గాయపరిస్తే నన్ను క్షమించండి. దేవుని మాట కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మీరు రిసీవ్ చేసుకుని వాక్యానుసారంగా మన జీవితాల్లో దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చేద్దాము. అప్పుడు దేవుడు మనకి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడికి మనము బైబిల్లో కానుక గురించి ఒక మాట ఉంటుంది, సందర్భం కూడా ఒక మాట చెప్తాను. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించునని ఉంటుంది. కొరింథీ సంఘంలో ఉత్సాహముగా మీరు పరిచర్య కొరకు కానుకిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడని ఉంటుంది. అలాగే దేవుని సన్నిధికి కూడా మనము ఉత్సాహంగా పాల్గొవాలి, ఆరాధించడానికి పాల్గొవాలి, పాటలు పాడడానికి పాల్గొవాలి, ఆయన ప్రార్థన చేయడానికి పాల్గొవాలి. ఉత్సాహంగా రావాలి దేవుని సన్నిధికి. ఉత్సాహంగా మనం దేవుని సన్నిధికి వచ్చి మన విలువైన సమయాన్ని మనం దేవునికి ఇస్తే దేవుడు తన విలువైన ఆశీర్వాదాలను దేవుడు వ్యక్తిగతంగా నీలోనూ, మీ కుటుంబాల్లోనూ, సంఘములోనూ సమృద్ధిగా, మన కాపరి గొర్రెలకు సమృద్ధిగా ఇచ్చే కాపరి. అంతేగాని మనం ఎప్పుడైతే ఆయన మాట చొప్పున నడుచుకుంటామో దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. కాబట్టి వాక్యానుసారంగా ఎన్ని శ్రమలు ఉన్నా సరే, 99 మంది మనం వ్యతిరేకించినా వాక్యము మాత్రము ఎస్ అంటే వాక్యానుసారంగా మన జీవితాల్లో మనము ముందుకు తీసుకెళ్ళిపోదాం ప్రియమైన దేవుని వాళ్ళరా. మంచిదండి.